ఏదైతుందో అయ్యే వాస్తవంగానే సంఘీభావం తెలపడానికి పోతున్నాడు. అలా ధర్నా అయిపోయింది, అంత అయిపోయింది. నేను రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా? నాకు రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా అనే బాబిట్రాడు అవునే నాకు రైతులతో మాట్లాడే హక్కు లేదా? మరిగా లేరే అంటే జనం లేరు, లేరు మనడు లేరే అంటే లేరు, జనం లేరు వాళ్ళు లేరు. నువ్వే ధర్నా చేపిస్తున్నావు. రోడ్డు కూర్చొని నువ్వు కారణం. అరే ఏడిపోతుంటే ఎందుకు అవుతున్నాయి నన్ను? మరి వెళ్ళిపోతున్నా ఏందిగా? మరి ఏంది ఏం తమ్మా చేస్తుండ్రు? అరే చెయ్యి స్టేట్ పోతా కనీసం మా ప్రజాస్వామ్యం మాట్లాడకు లేదా? నీ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. నేను రైతులు సంఘీభావం తెలిపద్దా? అదే ఏం నడుస్తుంది ఏంది? ఏం నడుస్తుంది ఏంది అంటున్నాను నేను. నీ చక్క బండి పోయటం అనేది బండి ఆపి నేను రోడ్డు కూర్చోని కారణం పోయి పెద్ద మనిషి, నేను రోడ్డు మీద కూర్చోని కారణం పోయి పెద్ద మనిషి అంటున్నాను. నేను బండ్లు ఆగుతున్నా అంటే నువ్వు కారణం. బండ్లు ఆగుతుంటే ఎవరి కారణం? మీ అన్న సాక్షి, మా పాత్రిక సోదరులందరూ కూడా, మా బాధ్యత అందరూ కూడా సాక్షి అని చెప్పంటున్నా. నేను స్టేట్ పోతుంటే ఏదైతుందో వీళ్ళ బండి దిగి రోడ్డు కూర్చున్న పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందా? వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతులు సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో రోజుగారు కూడెత్తుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండు, మీరు ధర్నా లేపింది అయిపోయింది. ధర్నా లేపింది అయిపోయింది బాబు.